జనవరి నెల చివరి వారంలో ధను రాశి వారి జీవితంలో భారీ మార్పులు. ఒక వ్యక్తి కారణంగా ఊహించని పరిణామాలు. తను ఎవరో తెలుసా? జనవరి నెల చివరి వారంలో ధనస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకుందాం. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కళ్ళకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. ధనుసు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా వీరు సహాయాన్ని చేస్తారు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవ్వరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి కూడా వీరు వస్తారనే చెప్పాలండి. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో అంటే జనవరి నెల చివరి వారంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఆ వ్యక్తి ఎవరో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ధనుస్సు రాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరి జీవితంలో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం చాలా మారబోతుందని చెప్పడంలో అయితే సందేహం లేదండి. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా పడుతున్నటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో ఆ వ్యక్తి కారణంగా విముక్తిని పొందబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ తల్లి లేదా తండ్రి, ఇద్దరిలో ఎవరైనా సరే కావచ్చు. మీ రక్త సంబంధికులైనటువంటి మీ తల్లి గారు లేదా తండ్రి గారు దగ్గర నుండి మీరు చాలా అదృష్టం అయితే పొందబోతూ ఉన్నారు. మీ జీవితంలో పలు మార్పులు అయితే సమయంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రారంభించే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవ బలంతో పూర్తి అవుతాయి. చంచల బుద్ధి కారణంగా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. గురు ఆరాధన మీకు శుభప్రదం. సంకల్పాలు నెరవేరుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి పెద్దల సహకారంతో ఒక ముందడుగు వేస్తారు. తెలివిగా వ్యవహరించి శత్రువుల మీద పైచేయిని సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించి ముందడుగు వేయడం ఉత్తమం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర భయాందోళనలు మీకు మానసిక ప్రశాంతతను తగ్గిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య సందర్శనం మీ యొక్క మానసిక స్థితిని పెంచుతుంది. అసలు ధనుస్సు రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి జనవరి నెల చివరి వారంలో వీరి జీవితంలో ఎటువంటి భారీ మార్పులు రాబోతున్నాయి, వీరికి ఎటువంటి ఊహించని అదృష్టం పట్టబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో 3వ ఇంట్లో, రాహు మీనరాశిలో 4వ ఇంట్లోనూ, కేతువు కన్యా రాశిలో 10వ ఇంట్లోనూ సంచరిస్తున్నారు. గురువు మే 1 వరకు కూడా 5వ ఇంట్లో, తర్వాత మిగిలిన సమయం అంతా కూడా వృషభ రాశిలో 6వ ఇంట్లోనూ సంచరిస్తాడు. ఈ రాశి వారికి 2024 సంవత్సరంలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి సంవత్సరం వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. మే 1 వరకు కూడా గురువు గోచరం 5వ ఇంట్లో అనుకూలంగా ఉండడం చేత ఈ సమయంలో వ్యాపారంలో మంచి అభివృద్ధిని కూడా మీరు చూస్తారు. గురువు దృష్టి లాభస్థానం పైన ఉండడం వల్ల ఈ సమయంలో మీరు చేసే పనులు, వ్యాపారాలు కూడా చాలా బాగా కలిసి వచ్చి మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇవ్వడం వల్ల వ్యాపారం కూడా పెరుగుతుంది. గురు దృష్టి 1వ ఇంటిపైన మరియు 9వ ఇంటిపైన కూడా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు కొత్త ప్రదేశాలలో మీ యొక్క వ్యాపారం ప్రారంభించడం కానీ, కొత్త వ్యక్తులతో మీ యొక్క
వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం కానీ చేస్తారు. ఈ సమయంలో శని గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కనుక మీరు చేసుకునే ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయండి. మీ రంగంలో ప్రముఖులను, అనుభవజ్ఞులను కలవడం కానీ, వారి సలహాలు, సూచనలు స్వీకరించడం కానీ మీరు చేసే అవకాశాలు అయితే మీ జీవితంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మే 1 నుండి కూడా గురువు గోచరం 6వ ఇంటికి మారడంతో వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేవారు కానీ, మీకు గతంలో సహాయం చేసిన వారు కానీ, లేదా ఈ సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం లేదా మీకు వ్యతిరేకులుగా మారడం జరగవచ్చు. దాని కారణంగా వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సంవత్సరం అంతా శని గోచరం 3వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కనుక ఈ సమస్యలు తొందరగానే పరిష్కారం అవుతాయి. గురువు దృష్టి 12వ ఇంటిపైన మరియు 2వ ఇంటిపైన ఉండడం చేతి సమయంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఆదాయం పెరగకపోవడం వల్ల ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం మరింత అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు అనేవి తక్కువగా కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులతో కలిసి చేయాలని అనుకునే పనులు ఆగిపోవడం కానీ, లేదా మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడం కానీ జరగవచ్చే సమయంలో మీ రంగంలో అనుభవజ్ఞులు లేదా నిపుణుల సలహాలు తీసుకున్నప్పటికీ కూడా వాటితో మీరు ఎక్కువ ప్రయోజనం ఉండకపోవడమే అవకాశం అయితే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా 4వ ఇంట్లో రాహు మరియు 10వ ఇంట్లో కేతువు కారణంగా మీ యొక్క వ్యాపార విషయంలో ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీ పేరు చెడిపోకుండా ఉండడానికి, వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకోవడానికి కూడా మీరు ఎక్కువగా కష్టాలు పడతారు. మీరు పడే కష్టానికి తగినంత గుర్తింపు లభించడం లేదని బాధకు లోనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార ప్రచారం చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం కానీ, ఎక్కువ శ్రమ పడడం కానీ చేయవచ్చు. దాని కారణంగా వ్యాపారం గురించి ఎక్కువ ప్రచారం జరిగినప్పటికీ దాని వలన వచ్చే ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రచారం గురించి కానీ, మీ యొక్క వ్యాపారం గురించి కానీ శ్రద్ధ పెట్టడం వలన వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా అది గుర్తింపును కూడా తెచ్చుకుంటుందనే చెప్పాలి. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు, నవముఖి రుద్రాక్షను పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు, షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. శనివారం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితుడికి దానం చేయండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మాసను ప్రతిరోజు కూడా మీరు పవిత్రమైనటువంటి రోజుల్లో చదవండి. చూసారు కదండి, ధనురాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.